తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. మన స్థానిక ఎమ్మెల్యేకి ఎటువంటి అంటే ప్రజలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందే పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి అందుతుందా లేదా అనేటువంటి ఎటువంటి చింత లేదు. అటువంటి పరిపాలన స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారు మామిడి గోవిందరావు గారు. అంటే పరిపాలన చేతకాని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి అవసరం లేదు. ఎంతసేపు ఎక్కడ కరప్షన్ అవినీతి ఎలా చేయాలి, ఎలా ప్రజల ఆస్తులను దోచుకోవాలి, ఆ ఆస్తుల్ని ఎలా పంచుకోవాలి, ఎలాగా దాన్ని స్థిరపరచుకోవాలనే ఆలోచన, యాతన, తాపత్రయం తప్పించి నియోజకవర్గాన్ని బాగు చేయాలని ఇంత కూడా ధ్యాస లేదు, శ్రద్ధ లేదు. ఈరోజు రైతులు కళ్ళల్లో కన్నీరు కాదు, రక్తం తారుస్తున్నారు. ఒక వర్షాలు లేక ప్రభుత్వం ద్వారా అంటే ఏ సదుపాయం కానీ రైతు భరోసా 20,000 ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 5,000 అలా ఇచ్చారేమో కానీ ఇంతవరకు ఆ డబ్బులు లేదు. గత 3 సంవత్సరాలుగా అందవలసిన 60,000 రూపాయలకి సంగతి. అలానే ఏది కూడా ప్రభుత్వం ద్వారా రైతులకి అందడం లేదు. ఈరోజు వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఎలా చేయాలో అర్థం లేదు. ఈ క్రాపింగ్ అనే పద్ధతి తీస్తారు. రైతు భరోసా కేంద్రాలు జగనన్న ఏర్పరిచారు. ఎంత చక్కగా పనిచేసేవి. ఇలాగే వాళ్ళే వచ్చి చక్కగా ఈ క్రాపింగ్ చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ధాన్యం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఎంతో చక్కగా ఆఖరి ధాన్యం గింజ వరకు కూడా విత్తనం అయిపోయాయి. విత్తనం దగ్గర నుంచి ఆఖరి గింజ ధాన్యం వరకు కూడా విత్తనం అయినంత వరకు కూడా ప్రభుత్వం రైతుకు తోడుగా ఉంది. ఈ రోజు చూస్తే రైతులు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అన్నం పెట్టిన రైతుకు ఈరోజు మనకు అన్నం పెట్టిన రైతును ఈరోజు భయంకరమైనటువంటి మోసం అన్యాయం చేసింది తెలుగుదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయం కోసం మాట్లాడకుండా ఊరికనే లోకేష్ రాజీనామా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అంటే డిఎస్సిలో అన్ని రకాలైనటువంటి అవకతవకలు అయ్యాయి. అయితే సిబిఐకి విచారణ ఇవ్వాలి. ఎంతో భయంకరంగా ఉద్యోగాలు లేకుండా యువతంతా రోడ్డుని పడి ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అన్యాయం చేసింది లోకేష్. విద్యాశాఖ మంత్రిగా పనికిరాడు, చేతకాని పరిపాలన నీ వల్ల, అంటే ఫర్ ఎడ్యుకేషన్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అని లోకేష్ కి అందరూ తెలియజేస్తాం. మరి రాజీనామా చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రేపు యువత ఈ నిరుద్యోగులు తిరగబడితే మీరు ముఖ్యమంత్రిగా మీరు కూడా రిజైన్ చేయవలసి వస్తుంది. ప్రజలు మోసం చేశారు. అన్ని రకాల హామీలు ఇచ్చి, అన్ని వాగ్దానాలు ఇచ్చి అబద్ధాలు చెప్పాడు మొత్తం. మీరు త్వరలోనే మీరు కూడా రాజీనామా చేసే రోజు వస్తుంది.